నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తనదైన శైలిలో అదరగొట్టేస్తున్నాడు. ఈ టెస్టులో టీమిండియా జట్టును ఫాలాన్ నుంచి తప్పించి ఆపద్బాంధవుడయ్యాడు. అనంతరం అంతర్జాతీయ టెస్టుల్లో తొలి సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. తన టెస్టు కెరీర్లో తొలి సెంచరీ సాధించి అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తొలి బంతి నుంచి నిలకడైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఇదంతా ఒకెత్తైతే నితీష్ తండ్రి కూడా స్టేడియంలో కొడుకు ఆటను చూసి మురిసిపోయాడు. నితీష్ ఎప్పుడైతే సెంచరీ చేశాడో భావోద్వేగానికి గురయ్యాడు. కళ్ళంట ఆనంద భాష్పాలు చిందించాడు. అందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెల్బోర్న్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న 4వ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది. తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. తొలి హాఫ్ సెంచరీకి పుష్ప స్టైల్లో చేసిన రచ్చ నెట్టింట వైరల్ అయింది. అనంతరం సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. ఇలా ప్రస్తుతం నితీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది. దీంతో నితీష్ రెడ్డి ఎవరు, అతడిది ఏ రాష్ట్రం, నితీష్ ఊరేంటి అని అంతా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. వారిది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. క్రికెట్ అంటే నితీష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. స్కూల్ టైంలో ఎన్నోసార్లు క్లాసులు ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్లకు వెళ్లేవాడట. నితీష్ రెడ్డి తండ్రి పేరు ముత్యాలరెడ్డి. ఆయన హిందుస్థాన్ జింక్లో పనిచేసేవాడు. నితీష్ రెడ్డి తన 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. హిందుస్థాన్ జింక్ గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్లాడుతూ తన స్టైలిష్ బ్యాటింగ్తో అందరి చేత ప్రశంసలు అందుకునేవాడు. ఎంతో మందిని సైతం తన బ్యాటింగ్తో ఆశ్చర్యపరిచేవాడట. దీంతో తన తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్నే కెరియర్గా ఎంచుకున్నాడు. అయితే నితీష్ రెడ్డి వాళ్ళ నాన్న ముత్యాలరెడ్డిని ఉదయ్పూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో తన కొడుకు నితీష్ కెరియర్ మధ్యలోనే ఆగిపోతుందని భావించిన ఆ తండ్రి తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. నిజానికి ఒక మధ్యతరగతి తండ్రి కొడుకు కోసం ఇంత త్యాగం చేస్తాడా అని ఎవ్వరూ అనుకోరు. కానీ కొడుకు నితీష్ కెరియర్ కోసం అతడి తండ్రి చేసిన త్యాగం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కన్నీళ్లాగవు. ఎంతో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు అలాంటి సమయంలో కొడుకు కోసం ఇలాంటి త్యాగం చేయడం చిన్న విషయం కాదు. తన కొడుకు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదుగుతాడని గట్టిగా నమ్మడంతో ఆ తండ్రి తన జీవితాన్నే పక్కన పెట్టేశాడు. ఈ నిర్ణయం తీసుకున్నాక నితీష్ తండ్రిపై తమ బంధువులు చాలా కోప్పడ్డారట. కానీ ముత్యాలరెడ్డి వాటన్నింటినీ ఎక్కడా పట్టించుకోకుండా తన కొడుకును ఎలాగైనా సరే మంచి స్థాయిలో తీసుకువెళ్లాలని కష్టపడుతూ వచ్చాడు. ఈ విషయాలన్నీ నితీష్ రెడ్డి గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. కెరియర్ మొదట్లో విశాఖపట్నం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో కడపలో ఎస్సీఏ అకాడమీలో చేరి మరింత రాటుదేలాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో ఓపెనింగ్ చేసే నితీష్ రెడ్డి మీడియా ఫేజర్గా సత్తా చాటాడు. ఇండియన్ ఆల్రౌండర్ అవ్వాలన్నదే తన ఆశయం. అందుకే 19B టీంకి కూడా కెప్టెన్సీ వహించాడు. 2019-20 రంజీ సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన నితీష్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. ఇక తన లైఫ్ గోల్ కూడా ఇండియన్ టీంకి ఆడాలి. ఎంతగానో ఎదురు చూశాడు. అయితే నితీష్ రెడ్డి పర్ఫార్మెన్స్ గమనించిన సన్ రైజర్స్ ఐపీఎల్ ఆక్షన్లో కేవలం 20 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ లాస్ట్ సీజన్లో ఒక్కసారి కూడా తనకు ఆడే అవకాశం రాలేదు. కానీ నమ్మకం వదులుకోకుండా ఐపీఎల్లో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్లో దుమ్ము దులిపేశాడు. అక్కడి నుంచి నితీష్పై అందరిలోనూ ఒక మంచి అభిప్రాయం వచ్చేసింది. ఇదే ఐపీఎల్లో స్టార్ ప్లేయర్ రబాడా బౌలింగ్ను సైతం ఉతికారేశాడు. ఇలా ఐపీఎల్లో చేరి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తన మార్క్ చూపిస్తున్నాడు. అప్పట్లో ఒక ప్లాస్టిక్ బాల్తో తన ఆటను ప్రారంభించిన నితీష్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రపంచ స్థాయి ఆటగాళ్లను గడగడలాడిస్తున్నాడనే చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థాంక్యూ.